నమస్తే. ప్రకాశం జిల్లా మరకాపురంలో ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు టిప్పర్‌ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అక్కడికక్కడే 14 మంది సజీవ దహనం అయిపోయారు ఆ మంటల్లో. మిగిలిన 26 మందైతే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళందరూ కోలుకోవాలని చెప్పేసి మనం ప్రార్థిద్దాం. ఎన్నో కుటుంబాల్లో విషాదం అండి ఇది నిజంగా. బాధాకరమైన విషయం. అందులో ఒక తల్లి తన కొడుకుని బతికించుకోవడానికి తన ప్రాణాలని త్యాగం చేసింది. తన కొడుకుని బయటికి నూకేసి తను మాత్రం మంటల్లో కాలిపోయింది. తల్లి ప్రేమ చూశారు గదా! వింటుంటేనే చాలా బాధాకరమైన విషయమండి. వాళ్ళ ఆత్మ శాంతించాలి ఖచ్చితంగా. సో, మిగిలిన 25 మందైతే చికిత్స పొందుతున్నారు. యాక్సిడెంట్‌కి గల కారణాలు, తర్వాత హరికృష్ణ ట్రావెల్ ఏజెన్సీ ఓనర్‌నైతే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేశారు. ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా గూడా పోయిన ప్రాణాలైతే మళ్ళీ రాబట్టుకోలేరు. సో, ఇదొక ఇన్సిడెంటు. రెండో ఇన్సిడెంట్ బెంగుళూరులో జరిగింది. It proposed to me, and I shall distribute chocolates to the entire batch. I love you, Gauri Krishna. Excuse me. If you want to speak, you can go to principal. I have Entire spoken. batch will come with you. Yeah, you can come and In talk. front of the How come principal. you proposed to me? When did I propose? Why did you say that I love you, Mama man? Excuse 50 సంవత్సరాల అబ్దుల్ మహమ్మద్ అనే ఒక ప్రొఫెసరు మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్‌కి సెమినార్ ఇస్తున్నాడు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఒక ప్రొఫెసరు అసలు బుద్ధి లేకుండా 19 సంవత్సరాల రాధిక అనే ఒక మెడికల్ స్టూడెంట్‌కి ప్రపోజ్ చేశాడు లైవ్‌లో. సో, ఒక చిన్న సందర్భంలో ప్రొఫెసరు విద్యార్థులందరికీ ఒక ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేశారు. అతను మాట్లాడుతున్నాడు. ఆ స్పీచ్ మధ్యలో కన్వర్జేషన్ అనేది మెల్లగా స్టార్ట్ చేశాడు. సో, ఇట్లా రాధిక అనే అమ్మాయి ఒకసారి నాకు ప్రపోజ్ చేసింది గదా! సో, నేను ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలంటే నేను కూడా ఐ లవ్ యూ చెప్పాలి అని చెప్పేసి స్టేజ్ మీదనే ఐ లవ్ యూ చెప్పాడు తిరిగి అమ్మాయికి. చెప్పిన తర్వాత ఈ హ్యాపీ మూమెంటు, సెలబ్రేషన్స్ అనేవి అందరికి చాక్లెట్‌లు పంచాలి. ఇది నాకొక హ్యాపీ మూమెంట్ అని చెప్పేసి ఎళ్ళబోతున్నారు. తోటి విద్యార్థులు, టీచర్స్ అందరూ షాక్ అయిపోయారనమాట. షాక్ అయ్యి ఇంతకు ఆ అమ్మాయి నిజంగానే ప్రపోజ్ చేసిందా? లేకపోతే నీ మాటలా అని చెప్పేసి దగ్గరుండి అతన్ని నిలదీశారు. ఇంకా ఆ రాధిక అనే అమ్మాయి అయితే చెప్పు తీసుకొని కొట్టింది ఆ ప్రొఫెసర్‌ని. నిజం కొంచెమైనా బుద్ధుండాలండి. ఒక కూతురు వయసుంటుంది నాకు తెలిసి. ఎ ఎ ఎలాంటి ఒక కామందులాగా తయారవుతున్నారంటే జనాలు. కొంచెమైనా మరి బుద్ధుండాలి మరి. మొత్తానికైతే చీటింగ్ కేస్ అనేది పెట్టడం జరిగింది. ఇదొక ఇన్సిడెంట్ బెంగుళూరులో జరిగిందండి. సో, థర్డ్‌దొచ్చేసి హైదరాబాద్ జవహర్ నగర్‌లో జరిగిందండి ఇన్సిడెంట్ ఇది. ఇదైతే చాలా ఘోరమండి బాబు. ఇషిక అనే ఒక అమ్మాయి సొంత తల్లిని, అంజు అనే ఒక తల్లిని చంపేసి ఇంట్లో పాతిపెట్టేసింది. ఈ ఇన్సిడెంట్ అనేది 10 నెలల క్రితం జరిగిందండి. అంజు అనే మహిళకి 2 కుమార్తెలు. చిన్న అమ్మాయి పేరు ఇషిక. సో, అందరూ కలిసే ఉంటున్నారు. సో, ఇషిక అనే అమ్మాయి బీహార్‌కి చెందిన మౌంటిరాజ్ అనే ఒక అబ్బాయిని ప్రేమించిందనమాట. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగుంది. సహజీవనం అంటే మ్యారేజ్ కాకుండానే సహజీవనం జేయడానికి రెడీగుంది ఆ అమ్మాయి. సో, తల్లి అడ్డొస్తుందని జెప్పేసి తనని మొత్తం చంపేసి, తన ప్రియుడితో కలిసి చంపి ఇంట్లోనే పాతిపెట్టిందనమాట. ఎందుకంటే డెడ్ బాడీ అనేది బయట పెడితే డౌటొస్తుందని జెప్పేసి ఇంట్లోనే చంపేసి అక్కడే సహజీవనం చేశారు 10 నెలలు. మనుషులా? రాక్షసులా? నాకర్థం గాదు నిజంగా. సొంత తల్లిని చంపి ప్రియుడితో బతకాలనే ఆశ, అది గూడా శవం మీద. శవం కిందుంటే వీళ్ళు మాత్రం పైన రాద్ధాంతాలన్నీ. సో, ఈ ఇన్సిడెంట్ అనేది వాళ్ళ సిస్టర్‌కి పెద్దమ్మాయి ఉంది గదా! అంజు వాళ్ళ పెద్దమ్మాయి. ఆ అమ్మాయికి డౌటొచ్చి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చింది. 10 మంత్స్ బ్యాకే ఇచ్చింది. బట్ అది మిస్సింగ్ కంప్లెయింట్ అనేది ఇచ్చారు. సో, పోలీసులు అప్పటినుంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు బయటపడింది. ఒక స్కూటీ అనేది దొరికించింది వాళ్ళని. ఎంత బుద్ధి లేని పనులు చేస్తున్నారంటే జనాలు. తల్లిదండ్రులు మ్యారేజ్ ఒప్పుకోకపోతే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. రిజిస్టర్ మ్యారేజో, లేకపోతే పెద్దలను ఒప్పించడమో, లేకపోతే ఇంటర్ కాస్ట్ మ్యారేజెసో అందరి సపోర్ట్ తీసుకొనైనా చేసుకోవాలి. అంతేగాని తల్లిని చంపేసి, అది కూడా 10 నెలల క్రితం చంపేసి
ఎవిడెన్స్ దొరకకూడదని చెప్పేసి అదే వాళ్ళ ఇంట్లోనే పూడ్చి అక్కడే సంసారం చేయడం వినడానికి అసలుకి నాకే ఏదోలా ఉంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే కమెంట్ చేయండి. మొత్తానికైతే కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు ప్రియుడితో వెళ్ళి ఎంజాయ్ చేసుకోండి జైల్లో. మొత్తానికైతే కల్చర్ కదా మీ దుంపల దగ్గర. సరేనండి, ఇంకోటి, సో గత వారం రోజుల నుంచి, నెల రోజుల నుంచి చాలామంది బయటైతే పెట్రోల్ షార్టేజ్ ఉంది, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రాబ్లం ఉంది, సో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, బయటికి వెళ్ళాలంటే పెట్రోల్ ఉండాలని చెప్పేసి చాలామంది ఒక 1 వీక్ నుంచి చాలా వైరల్ అయింది. కొంతమంది పుకార్లు కూడా చేస్తున్నారు. ఎట్లా అంటే పెట్రోల్ షార్టేజ్ అనేది లేదని చెప్పేసరికి జనాలందరూ రోడ్డు మీదకి వచ్చి లీటర్ పెట్రోల్ తీసుకొని స్టోర్ చేసుకుంటున్నారు. సో మొత్తానికైతే ఈరోజు పిఎం నరేంద్ర మోడీ గారు ఈ లాక్డౌన్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. సో నరేంద్ర మోడీ గారు అందరు స్టేట్స్ సీఎంకి వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. అదేంటంటే అది యుఎస్ఏ అండ్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది కదా, దాని గురించి, ప్లస్ పెట్రోల్ షార్టేజ్ అండ్ గ్యాస్ సిలిండర్ని వాటిని ఎలా సార్ట్ అవుట్ చేయాలి ఏంటనేది చిన్న మీటింగ్ తీసుకున్నారు. సో హర్దీప్ సింగ్ గారు అయితే ఫైనల్గా మనకు ఒక క్లారిటీతో వచ్చింది సెంట్రల్ నుంచి. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే లాక్డౌన్ పెట్టే ఆలోచన అయితే సెంట్రల్ గవర్నమెంట్కి అయితే లేదు. సో ఎవరైనా రూమర్స్ స్ప్రెడ్ చేసిన సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కంప్లైంట్ అనేది రైజ్ చేయండి. జనాలని భయభ్రాంతులనే చేయకండి. అదొక చిన్న న్యూస్. ఎందుకంటే లాక్డౌన్ అనేది ఇప్పట్లో ఉండకపోవచ్చు. పెట్రోల్ అనేది కొంచెం చూసుకొని వాడుకోండి. లాంగ్ జర్నీస్ చేయకండి. కొన్ని రోజుల వరకు అడ్జస్ట్మెంట్ అవ్వండి, అంతే. అది మీకు చెప్దామని చెప్పేసి అప్డేట్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ అండి, మోనాలిసా. ఈ పేరు వినగానే ఒక కుంభమేళలో కడుపు లైక్ అంటే కష్టపడి పని చేసేది అమ్మాయి మోనాలిసా. ఒక కుంభమేళలో పొట్టకూటి కోసం పూసలు అమ్మేది. అలా పూసలనే అమ్మాయిని ఒక ఫోటోగ్రాఫరు, యూట్యూబరు ఆమె ఫోటో వీడియో తీసి ఆమె కళ్ళు బాగున్నాయి, నల్లగా ఉన్నా కూడా ముఖం కల్లా బాగుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు మొత్తానికైతే. అట్లా వైరల్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా మోనాలిసా ఒక సెలబ్రిటీ అయిపోయింది. బాగా ఫేమ్ కూడా వచ్చింది. ఆ ఫేమ్ వచ్చిన తర్వాత కొంతమంది డైరెక్టర్స్ దగ్గరకు వచ్చి సినిమా ఛాన్స్లు కూడా ఇవ్వడం జరిగింది. తెలుగులో నాగబంధం అనే సినిమా చేస్తుంది. ఇంకా లవ్ స్టోరీ బేస్డ్ సినిమా కూడా తీస్తుంది. సో రీసెంట్గా ఏమైందంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. ఫరోజ్ ఖాన్ అని చెప్పేసి కేరళకి సంబంధించిన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. పేరెంట్స్ కూడా చెప్తే పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఇంకా వీళ్ళు డైరెక్ట్గా సపరేట్ వెళ్ళి పెళ్లి చేసుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ ఉంది. సో ఫేస్బుక్లో పరిచయం అంట. అతను 6 months బ్యాక్ పరిచయమైన ఒక వ్యక్తితోని డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకుంది గుడ్డిగా. అతను ఎలాంటి వాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అవేం తెలియకుండా అతనైతే మొత్తానికైతే పెళ్లి చేసుకుందండి. అక్కడి వరకు బాగానే ఉంది. సో ఇంకా ఆమె సెలబ్రిటీ అయిందని చెప్పేసి సరోజ్ మిశ్రా అతని పేరు, అంతే. సరోజ్ మిశ్రా అని ఒక డైరెక్టర్ మొట్టమొదటిసారిగా మోనాలిసాని తన సినిమాలో ఒక హీరోయిన్గా తీసుకోవాలని చెప్పేసి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. సరోజ్ మిశ్రా ఇంకా తన అప్పులు చేసి ఎక్కడెక్కడో డబ్బులు తీసుకొని వచ్చి ఒక 10 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ సినిమా ఇంతవరకు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి కొన్ని కండిషన్స్ పెట్టాడు. బట్ మోనాలిసా ఆ ప్రాజెక్ట్లోంచి బయటకు వచ్చి సరోజ్ మిశ్రాకి చెప్పకుండా మ్యారేజ్ చేసుకుందండి. ఇంక ఇప్పుడు సరోజ్ మిశ్రా అయితే కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు. అంటే మా మూవీకి కమిట్మెంట్ ఇచ్చి చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంది. ఇప్పుడు నా మూవీ ఎక్కడికి వెళ్ళాలి, ఆ రిమైనింగ్ షెడ్యూల్ అనేది ఎలా కంప్లీట్ చేయాలని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నాడు మోనాలిసా మీద. లవ్ జిహాద్ అనే ఒక ట్యాగ్‌ను కూడా పెట్టినందుకు దుమారం లేపిందనమాట సోషల్ మీడియాలో. ఇప్పుడు మోనాలిసా ఏం చేసిందంటే, ఆ మూవీ కంప్లీట్ చేయకుండా నన్ను ఇట్లా హారాస్మెంట్ చేస్తున్నాడు, నాకు ఇట్లా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, అది ఇది అని చెప్పేసి ఇప్పుడు సరోజ్ మిశ్రాపై రీసెంట్‌గా ప్రెస్ మీట్ పెట్టిందనమాట. ప్రెస్ మీట్ పెడితే ఆ అమ్మాయి ఏమంటుందంటే 10 కోట్ల వరకు ఏం ఖర్చు అవ్వలేదు, ఓన్లీ 10 లక్షల వరకే ఖర్చు అయింది. అతను అబద్ధం చెప్తున్నాడు. నన్ను వల్గర్‌గా వాడుకోవాలని నా మీద చెయ్యయిపోయాడు, సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నాడు, నాకు కొంచెం థ్రెట్స్ ఉన్నాయి, పోలీసుల నుంచి నాకు కొంచెం సపోర్ట్ కావాలని చెప్పేసి ప్రెస్ మీట్‌లో ఏడ్చింది. ఏడ్చిన తర్వాత ఇంకెవరైనా అంతే కదండి డైరెక్టర్స్. ఇప్పుడు ఒక అమ్మాయికి మూవీ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ మూవీ కంప్లీట్ చేసి వెళ్ళిపోవడం ధర్మం నిజంగా. ఇంక ఈ అమ్మాయి సైడు నిజముందా అబద్ధం ఉందో అయితే మనకు తెలీదండి. బట్ నాకు నచ్చని పాయింట్స్ ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఒక ముక్కు మొహం తెలియని అమ్మాయిని తన సినిమాలో
పెట్టుకోవడానికి ఒక అవకాశం ఇచ్చిన సరోజ్ మిశ్రా మీద ఆరోపణలు మోపడం అయితే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. అది పక్కన పెడితే పేరెంట్స్‌కి తెలియకుండా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం ఇంకొకటి తప్పు. మూడో మిస్టేక్ ఏందంటే జనాలు నిజంగా నెత్తిన మోసుకున్నారు. చేతిలో యూట్యూబ్ ఉందనో, ఇన్‌స్టాగ్రామ్ ఉందని చెప్పేసి ఒక అమ్మాయిని బాగా ఫేమస్ చేశారు. కర్మానుఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎలాంటి కష్టపడకుండా నైట్ టైమ్‌లో ఒక సెలబ్రిటీ అయింది కదా! మనకు ఉత్తిగానే వచ్చింది ఎక్కువ రోజులు ఉండదు. కష్టపడకుండా వచ్చిన ప్రతి ఒక్క సొమ్ము కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. సో, నా ఇంటెన్షన్ ఏందంటే మోనాలిసా చేసిన మిస్టేక్స్ అనేవి ఇవేనండి. ఆమె సైడ్ మేబీ కొన్ని నిజాలు ఉండొచ్చేమో. బట్ ఏమంటే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఎవరైతే మనకు ఆకలిలో ఉన్నప్పుడు అన్నం పెట్టారో వాళ్ళని మర్చిపోకూడదు కదా! సో, మోనాలిసా డైరెక్టర్ మీద ఆరోపణలు మోపడం అయితే రాంగు. దానికి తోడు 6 మంత్స్‌లో ఒక లవ్ చేస్తున్నా అని చెప్పేసి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కూడా నాకెందుకో కొంచెం డౌటొస్తుంది. ఇది కూడా ఒక అప్డేట్ ఇద్దామని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. ఇంకొకటండి, ఒక వీడియో చూసానండి. నాకు చాలా కోపమొచ్చింది యాక్చువల్‌గా. హైదరాబాద్‌లో ఒక పెట్రోల్ బంక్‌లో ఒక ముస్లిం వ్యక్తి వచ్చి రూ. 100 బాటిల్ అనుకుంటా. రూ. 100 పెట్రోల్ అనేది పంచుతున్నాడు ఫ్రీగా. అక్కడున్న జనాలు హ్యాపీగా ఫీల్ అయ్యి హిందూస్, ముస్లిమ్స్ ఉన్నారో తెలీదు గానీ హిందూస్ అయితే ఎక్కువున్నారక్కడ. దాదాపు ఒక 100 వెహికల్స్, 70 వెహికల్స్ ఉంటాయి. సో, ఆకలి మీద ఉన్న వాహనదారులందరూ గుమికూడి ఆ పెట్రోల్ తీసుకోవడానికి ఎగబడుతున్నారు. అయితే చాలామంది ఇట్లా పెట్రోల్ పంచుతుంటే కొంతమంది భారత్ మాతాకి జై అని చెప్పేసి గట్టిగా అన్నారు. ఈ ముస్లిం వ్యక్తికి కోపమొచ్చి మీకు ఈ పెట్రోల్ కావాలంటే భారత్ మాతాకి జై అనేది అనకూడదు మీరు సైలెంట్‌గా ఉండండి. ఈ పెట్రోల్ అనేది అందరికి పంచేస్తాను అనేసరికి ఈ ఎర్రి జనాలు కోపమొస్తుందండి నిజంగా. అంటే ఒక రూ. 100 పెట్రోల్ కోసము సైలెంట్ ఉన్నారు జనాలందరూ. ఇప్పుడు అతను చెప్పగానే, ఎందుకంటే పెట్రోల్ కావాలి కదా! అందరూ కూడా సైలెంట్ అయిపోయారింక. ఆ పెట్రోల్ కోసం ఇంక అంత కకృతిగా ఉన్నారు కదా జనాలు. నేను చెప్తున్నాను కదా! ఎవరైతే సైలెంట్‌గా ఉన్నారో అంటే భారత్ మాతాకి జై అని అనకూడదంట. అతను పెట్టిన కండిషన్‌కి అందరూ ఓకే అని సైలెంట్‌గా ఉండిపోయారు. బుద్ధుందా లేదా? పెట్రోల్ తీసుకున్న ప్రతి ఒక్కరికి గూడా వాళ్ళు ఇండియనా లేకపోతే పాకిస్తానా నేనంట నిజంగా. కొంచెమైనా మినిమమ్ కామన్ సెన్స్ ఉండాలి గదండీ! మరి ఇంత కకృతిగున్నారా? ఎవడో ముక్కు మొహం తెలియని ఒక మనిషొచ్చి భారత్ మాతాకి జై అని అనకూడదనేసరికి రూ. 100 పెట్రోల్ కోసము దేశభక్తి మొత్తం పక్కన బెట్టేసి అప్పటి స్ఫూర్తి కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి అది గూడా. में है ना चलो भाई भारत माता की जय ऐसा मत बोलो मेरी जान मुसलमान हमेशा आगे रहा हिंदुस्तान पे जब भी मुसीबत आई हिंदुस्तान में मुसलमान आगे रहा ये मत यहाँ पर रिलीजियस मत लाओ आप लोग रिलीजियस मत लाओ यहाँ पर हिंदू मुसलमान सब एक है చూసే ప్రతి ఒక్కరికి కూడా నెటిజన్లు చాలా కమెంట్ చేస్తున్నారండి ఆ వీడియోకి అయితే. ఇంత దారుణంగా తయారవుతున్నారండి. యోగి గారు ఓ మాట చెప్పారు కదా! 100 మంది హిందువుల మధ్యలో ఒక ముస్లిము హ్యాపీగా బతకచ్చు. కానీ 100 మంది ముస్లిం మధ్యలో హిందువు మాత్రం భయంతో బతకాలి. అంటే ఎప్పుడు ఏం చేస్తారని చెప్పేసి. సిగ్గుచేటండి నిజంగా. ఒక రూ. 100 పెట్రోల్ కోసం ఇంత దిగజారి ఇలా చేయడం అయితే నాకు నచ్చలేదు నిజంగా. సో, మీరైతే దీని గురించి కమెంట్ చేయండి. ఓకేనా? సో, లాస్ట్ ఇన్సిడెంట్ అండి. సో, రీసెంట్‌గా జరిగింది ఏలూరులో. ఏలూరులో రమ అనే ఒక యువతి పెళ్లయింది ఆల్రెడీ. పెళ్లయింది, 2 పిల్లలు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అతనికి 25 సంవత్సరాలు. మావులయ్య అనుకుంటా అతని పేరు. సో అండ్ సో నేమ్ బట్ 25 ఇయర్స్ ఉంటాయి అబ్బాయికి. రమ అనే అమ్మాయికి 34 సంవత్సరాలు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంకా డైలీ చాటింగ్స్, కాలింగ్స్ అన్నీ నడిచాయి. ఇంకా అబ్బాయి కోసము తన ప్రాంతానికెళ్ళిందనమాట. ఇంకా భార్య మీద డౌటొచ్చి ఇంకా హస్బెండ్ ఏం చేశారంటే తన సొంత ఊరికి తీసుకొనొచ్చాడు. మళ్ళా ఈ రమ ఏం చేసిందంటే, ఇలాగే ఉంటే
మేమిద్దరము కలవడానికి ఆస్కారం అనేది ఉండదు. ఎలాగైనా సరే మేము కలుసుకోవాలి అని చెప్పేసి ప్రియుడితో కలిసి ఇద్దరు కలుసుకున్నారు. మొత్తానికైతే కలిసారు, మాట్లాడుకున్నారు, మంచి చెడ్డ మాట్లాడుకున్నారు. అయిపోయింది, అక్కడి వరకు ఉంది. తర్వాత వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. నాకు పిల్లలున్నారు, హస్బెండ్ ఉన్నారు. సో వాళ్ళు ఉన్నంత వరకైతే నేను నిన్ను కలవలేను. మనం జీవితాంతం కలిసి ఉండాలంటే ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పేసి చెరువులో దూకారు. ప్రేమ గుడ్డిది కదా. ఒక ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రేమ చావు వరకు తీసింది. అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా ఉన్నారంటే మనుషులు. కమెంట్ అయితే చేయండి. అంటే ఇప్పుడు అటు సైడ్ అయితే పిల్లలు నాశనం, పిల్లల జీవితం నాశనం, హస్బెండ్ జీవితం నాశనం. 2 ఫ్యామిలీస్‌లో అటు మా వాళ్ళ 25 సంవత్సరాల అబ్బాయి ఫ్యామిలీ నాశనము. ఇటు 34 సంవత్సరాల రమ ఫ్యామిలీ కూడా నాశనం. అది ప్రేమించుకునే ఏజ్ కూడా కాదు. సరే ఒప్పుకుంటా. ప్రేమకి ఏజ్‌తో సంబంధం లేదు, కలర్‌తో సంబంధం లేదు, నేను ఒప్పుకుంటా. బట్ హస్బెండ్ ఉండి పిల్లలున్నా కూడా వేరే వాళ్ళని లవ్ చేస్తే అది అక్రమ సంబంధం అవుతది. మోజు కోసం అవుతది అది. మినిమమ్ కామన్ సెన్స్ ఉండాలి కదా ఇలాంటి పనులు చేయడానికి. వాళ్ళైతే చనిపోయారు. వాళ్ళనేం తిట్టట్లేదులే గానీ, అంటే ఇలాంటి ఆలోచనలు ఎందుకొస్తున్నాయని.